అయ్యా నిజంగా చెప్పాలంటే నాకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు బ్రో. సీరియస్ గా చెప్తున్నా. ఫస్ట్ టైం ఈ లుక్ చూసినప్పుడు నా ఫ్యూజులు అయితే నిజంగానే ఎగిరిపోయాయి. కాసేపు చూసిన తర్వాత ఇది అఫీషియల్ లుక్ కాదేమో అనిపించింది, ఫేక్ అయ్యి ఉంటుందేమో అనుకున్నాను. కానీ మళ్ళీ సన్ పిక్చర్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు సేమ్ అదే లుక్ అయితే కనిపించింది. అప్పుడే అర్థమైంది అయ్యో ఇది నిజమే అని. ఆ క్షణంలోనే నేను షాక్ నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పట్టింది బ్రో. ఇప్పటి వరకు మనం అల్లు అర్జున్ అన్న గురించి మనం ఏదైనా ఊహించినా ఇలాంటి లుక్ మాత్రం ఎవరు ఊహించారు అనుకుంటున్నా. కెరీర్ పీక్స్ లో ఉన్న హీరో, పాన్ ఇండియా లెవెల్లో 1800 కోట్లు కొట్టి ఐకాన్ స్టార్ గా సెటిల్ అయ్యి నేషనల్ అవార్డులు కూడా తీసుకున్న వ్యక్తి. కానీ ఫస్ట్ లుక్ ఇలా వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నిజంగా నా దిమ్మ తిరిగిందని చెప్పుకుంటున్నా, మాటలు రావట్లేదు అని అనిపించింది. నిన్న ప్రీ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది మనం చూసాం కదా. సోషల్ వీడియోలో ఎన్ని ట్రోల్స్ వచ్చాయి. నక్కగా పెట్టి జంతువులను ఎడిట్ చేసి ఇలానే ఉంటాడు అని ఫుల్ ట్రోల్ చేశారు కదా. కానీ ఫ్యాన్స్ మాత్రం డిఫెండ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది చిన్న పోర్షన్ మాత్రమే, అసలు లుక్ అయితే వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసిన ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి బ్రో. అదే ఫీలింగ్ ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు కూడా అలాగే వచ్చింది. సరే ఇక మనం టైటిల్ గురించి మాట్లాడుకుందాం. మనం అందరం ఆర్య, ఆర్యన్, లియాన్, లెగసీ లాంటి టైటిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం కదా. కానీ ఒక్కసారిగా రాకా అని పెట్టారు. ఇది చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. రాకా అనేది సంస్కృత పదం. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు, అంటే ఫుల్ మూన్. అందం, ప్రకాశం, పర్ఫెక్షన్ కి సింబల్. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఒక అందమైనది అన్నమాట. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే ఇంత అందమైన అర్థం ఉన్న టైటిల్ పెట్టి ఇలాంటి భయంకరమైన లుక్ చూపెట్టడం, ఇదే ఎక్కడే మైండ్ బ్లోయింగ్ పాయింట్ బ్రో. అల్లు అర్జున్ అన్న కళ్ళు చూస్తేనే భయం వేస్తుంది. పుష్పలో మాత్రం తగ్గేదిలే అన్నాడు, ఇక్కడ మాత్రం కళ్ళతోనే చంపేస్తున్నట్లు ఉంది. ఇది సింహం అవతారమా లేక రాక్షసుడి అవతారమా? నాకైతే ఇది ఒక క్లియర్ గా వైల్డ్, రూత్లెస్ క్యారెక్టర్ అని అనిపించింది. ఒక టైంలో చాలా హ్యాండ్సమ్ గా ఉండి తర్వాత ఏదో కారణంతో ఇలా మారిపోయినట్టు ఉంది. ఇక్కడ నాకు ఐ మూవీ 2015లో వచ్చిన సినిమా అయితే గుర్తొచ్చింది, అందులో విక్రమ్ చేసిన రోల్ లాగా. కానీ అక్కడితో మాత్రం ఆగిపోదు బ్రో. ఇక్కడ లుక్ చూస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం బాడీ అంతా ముడతలు పడిపోయినట్టు, జుట్టు చాలా తెల్లబడిపోయినట్టు, ఒక ముసలి మనిషి లాగా అయితే కనిపిస్తున్నాడు. అంటే ఇది ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక వైరస్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఇలా మారిపోయి ఉండవచ్చు. అసలు నా గెస్ ఏమిటంటే ఎవరో అన్న మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక డేంజరస్ వైరస్ లేదా కెమికల్ ఇంజెక్షన్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. నార్మల్ మనిషి అయితే చచ్చిపోతాడు, కానీ మనోడు ఇక్కడ సర్వైవ్ అయ్యి ఇలా మాన్స్టర్ లా మారిపోతున్నాడు. మరి ఇక్కడ చూస్తే అదే అతని పవర్ అయ్యి ఉండొచ్చు. అసలు మనం క్లారిటీగా గమనిస్తే ఇంకా గోర్లు చూసారా బ్రో? పుష్పలో చేతులు కట్టేసినా సరే పళ్ళతో ఫైట్ చేశాడు కదా. ఇక ఎక్కడ ఎంత పెద్ద గోర్లు ఇచ్చారు అంటే ఎంత రేంజ్ లో వేటాడుతాడు అనేది మీరు ఇంకా ఊహించండి. ఇది ఖచ్చితంగా ఒక హై వైలెన్స్ మూవీ అవుతుందని అనుకుంటున్నా. చిన్నపిల్లల కోసం కాదు, పక్క 18+ వైబ్ అయితే ఇస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎక్కడైతే అన్నని ట్రోల్ చేశారో అదే పాయింట్ తీసుకొని తిరిగి రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్నారు. ఇదే అల్లు అర్జున్ స్టైల్. గంగోత్రిలో ట్రోల్ అయ్యాడు, తర్వాత అదే లేడీ గెటప్ లో పుష్పలో రూల్ చేశాడు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తుంది. డైరెక్టర్ అట్లీ కూడా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇది సాధారణ కమర్షియల్ మూవీ మాత్రం కాదనుకుంటున్నా. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక రిస్క్ మూవీ. కానీ హిట్ అయితే మాత్రం ఇండియన్ సినిమాకి కొత్త స్టాండర్డ్ అయితే సెట్ అవుతుంది. ఇప్పుడే ఈ లుక్ చూసి ఇంత షాక్ అయ్యాం అంటే టీజర్ వస్తే ఏమవుతుందో ఆలోచించండి బ్రో. సో మరి ఈ లుక్ మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్.